సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ మరియు లోక్సభలో బిల్లు ఆమోదించడంతో సంతోషం తెలియజేస్తూ గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రాయల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జీపీఎల్ క్రికెట్ పోటీల ఏర్పాటు. అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని పార్లమెంట్ ఆమోదించడంపై మట్ల కేంద్రమైన మనుబోలులో అంబరాన్ని అంటిన టీడీపీ నాయకుల సంబరాలు. గుంటూరు పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకల భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రాజధాని ఏది అంటే ఏం చెప్పాలో తెలియక ప్రజలు అయోమయంలో ఉండేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతి అని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ మరియు లోక్సభలో బిల్లు ఆమోదించడంతో సంతోషం తెలియజేస్తూ గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అమరావతి రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ లోక్సభలో ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీలకు కృతజ్ఞత తెలియజేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు ఉచితంగా 34,000 ఎకరాలు ఇచ్చారని వైసీపీ నాయకులు ఏవేవో అసత్య ప్రచారాలు వేస్తున్నారని ప్రజలు వాటిని నమ్మొద్దని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులు అంటూ ప్రజలు తప్పుదోవ పట్టించారని అమరావతి రాష్ట్ర రాజధాని అని టీడీపీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన రాజధాని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జడ్జి రామయ్య, శ్రీనివాసులు, వైఎస్ఆర్, చంద్రమౌళి, లీలావతి, శ్రావణి, ముమ్మిడి వెంకటేశ్వర్లు, ఓం ప్రకాష్, చరణ్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి విషయంలో మేము ఎన్ని రోజుల నుండి గూడూరులో కార్యక్రమాలు చేసాం, అన్ని రోజులకు ఒక కేసు మాపై నమోదు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు కూడా ఇదే మహిళలు, ఇదే మా నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా తప్పకుండా, ఇంత కూడా భయం లేకుండా ఆ రోజు నిలబడ్డారు. కాబట్టి రైతులకు అండగా ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో, మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో, లోకేష్ బాబు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు కేంద్రానికి పంపిస్తే వెంటనే మోడీ గారు అర్థం చేసుకొని పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ దాన్ని ఆమోదింప చేసినటువంటి చట్టాన్ని చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి శిరస్సు ఉంచి పాదాబంధనం చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడతారు, మేము మళ్ళీ వస్తే, మీరు వస్తే కదా వచ్చి మాట, మేము వస్తే మొత్తం అసెంబ్లీలో పెట్టి చేస్తాం. మామూలుగా పార్లమెంట్లో పెడితేనే బిల్లు అది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏం చేతగా కాదు, చంద్రబాబు నాయుడు గారికి చట్టం తెలియక కాదు, అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో అది బిల్లు పాస్ అయితేనే అది చట్టబద్ధం అవుతుంది తప్ప లేకపోతే చట్టబద్ధ అయ్యే సమస్య లేదు. అయ్యేం మాట్లాడకుండా ఒక ఆయన మిథున్ రెడ్డి గారు ఏదో మాట్లాడతాడు, ఆవిడ వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో ఒక మాట మాట్లాడతారు. నేను చెప్పేది ఒకటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. ఆ రోజు మీరు ఒప్పుకున్నారు 35,000 ఎకరాలు ఖచ్చితంగా రాజధాని కావాలా, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండాలా, అట్టయితే ఖచ్చితంగా మత్తు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మత్తు తీరంట. ఆయన గెలవడం మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఏమంటారంటే ప్రెస్ మీట్ పెట్టారు, ఏమంటారంటే మావిగానంట. ఏందో ఆ మావిగానం అనేటువంటి పేరు పెట్టండి, అమరావతిని తీసేసి. అర్థమైందంటే మావిగానంటే మచిలీపట్నం అంటే మా తీసుకోండి, మచిలీపట్నం నుంచి
అలాగే విజయవాడ నుంచి విఐ తీసుకున్నాడు, అట్లాగే గుంటూరు నుంచి గన్ తీసుకున్నాడు. అంటే మొత్తం 3 కలిపితే మావి గారంట. అంటే చెప్పేది ఒకటే అందరికీ, వాళ్ళకు కూడా, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గారికి, మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇదే మావి గారు ఎవరో చెప్పచ్చు కదా, మీరు ఎందుకు చెప్పలేదు చెప్పండి. మీరు చెప్పచ్చు కదా, నిజంగా మీకు అమరావతి ఒకటి ఉంది, రాజధాని చేయాలి, అది అమరావతి వద్దు, వెళ్ళండి, ఈ మావి గారిని అప్పుడు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల, ఆంధ్ర రాష్ట్రం అంటే మేధావులు అమాయకుల, ఆంధ్ర రాష్ట్రంలో నుండి చదువుకున్న వాళ్ళు అమాయకుల, అర్థం కాని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తారు. మీ ఇష్టం, మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మీ అమరావతికి మాత్రం వ్యతిరేకం కాదు, కానీ అంత డబ్బు ఖర్చు అవ్వడం మాకు ఇష్టం లేదు, ఆడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని చెప్పి సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. సుబ్బారెడ్డి గారికి తెలియజేస్తున్నాయా, ఒక్కసారి రాండి, అమరావతికి రాండి, మిమ్మల్ని తీసుకెళ్తాం, అన్నీ చూపిస్తాం, చూసిన తర్వాత మీరు మాట్లాడండి అమరావతి గురించి. అంతేగాని మావిగాన్లు పెంటగాన్లు పేరు మార్చేసి గెలి జవహర్లాల్ చేద్దని చెప్పి కూడా ఆ నాయకుడికి తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు రకరకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు. అలాగే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహించే సోషల్ మీడియా అన్నటువంటి ఒక పెద్ద విశ్లేషకులు, ఆయనే ఈరోజు చెప్తున్నాడు, టీవీలంతా ఆయనే ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు, ఏందా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఏందా మాటలు, అర్థం కాని మాటలు అని చెప్పి ఆయనే ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళైతే దాదాపు 34,000 ఎకరాలు ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాట విని ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా ఫ్రీగా ఇచ్చారు రైతులని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం. ఏ నాయకుడి మాటిని 34,000 ఎకరాలు ఎక్కడైనా సరే ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరన్నా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి ఉందా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడ ఇలా అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం రైతులకు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా నాయకుడి కెపాసిటీ అదే, మా నాయకుడి విల్ పవర్ అదే, మా నాయకుడి పట్టుదల అదే అని చెప్పి కూడా మేము గర్వంగా ఉంటున్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నా మేమందరం కూడా మా నాయకుడిని ఫాలో అయినాం. ఎక్కడ కూడా జంకుండా 40-45 రోజులు జైల్లో పెట్టినా మేము ఇక్కడ కూర్చొని మేము పోరాటాలు చేశాం తప్ప భయపడి వెనుతిరిగిపోయే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. అప్పుడు కూడా చెప్తున్నాం, మేము అధికారంలో లేనప్పుడు 2-3 నెలల నుంచే మేము వీధిలోకి వచ్చాం. మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే నిలదీశాం. ఇళ్లలో నుంచి బయట గేట్లు దాటకుండా పోలీసులు పెట్టి అడ్డుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అయినా కానీ మేము చంపకుండా పోరాటాలు చేశాం. కానీ మీరు 2 సంవత్సరాలైనా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా మీ స్వార్థం సంబంధించిన ఉంటే, మీకు ఉపయోగం ఉంటే ఒక ప్రెస్ మీట్ ఇచ్చి గప్చిప్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మాలాగా మిమ్మల్ని చేసింటే మీకు తెలుసు నా బాధ. ఎందుకంటున్నానంటే ఇది ఈరోజు విజయం. ఈరోజు ఈ విజయం అనేక సంవత్సరాల పోరాటం. 2015లో రాజధానికి శంకుస్థాపన జరిగిన తర్వాత 2019 వరకు రాజధాని నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ 29 గ్రామాల నుంచి 33,000 మంది 29 గ్రామాల నుంచి 33,000 మంది రైతుల నుంచి సుమారుగా 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత రాజధాని నిర్మాణం ప్రారంభించిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మించారనే కీర్తిని చెడగొట్టాలనే ఉద్దేశంతో 3 రాజధాని సిద్ధాంతాన్ని పైకి తీసుకొచ్చి ఆ రాజధానిని సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు రాజధాని మహిళా రైతులు సుమారుగా 450 రోజుల పైచులకు కరోనా టైంలో కూడా వాళ్ళు పోరాటం సాగించి రాజధాని అమరావతి కొనసాగించాలని చేసిన దానికి నిజంగా వారికి జయజయలు పలకాల. దానికి కర్త కర్మ క్రియ బాబు గారు అయితే కింద స్థాయి వరకు మా శాసనసభ్యుల ఆధ్వర్యంలో గూడూరులో కూడా కరోనా టైంలో కూడా పోరాటం సాగించడం జరిగిందని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అంతా ఉంది. అయితే 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దృఢ నిశ్చయంతో అమరావతిని రాజధానిగా శాశ్వత పరచాలని చెప్పని దాని మీద గొప్ప ప్రణాళిక రచించి నరేంద్ర మోడీ గారి ద్వారా అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి దాన్ని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి అదేవిధంగా రాజ్యసభలో కూడా రాష్ట్రపతి ఆమోద ముద్రకి పంపడం జరిగింది. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ చేసుకుంటాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది పండుగ చేసుకున్నారు. వాళ్ళు తప్పక
ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. అదే సందర్భంలో ఈరోజు మన గూడూరు ప్రజలు కూడా మన ఎమ్మెల్యే పాచి శివకుమార్ గారి సారథ్యంలో ఈరోజు పండుగ లాంటి వాతావరణం మనం ఏర్పరచుకున్నాం. ముఖ్య కారణం మనకు రాజధాని లేదు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడాడు. ఆంధ్రప్రదేశ్లో మనోభావాన్ని దెబ్బకొట్టాడు. ఎంతమందో రైతులు పాపం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి కష్టపెట్టాడు. దానిపై 11 సీట్లు. ఈరోజు మనకు ప్రత్యేక రాజధాని అమరావతిని మనకు చేసినందుకు ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం, సెలవు తీసుకుంటాం. ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల నిరీక్షణ సందర్భంగా ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ మనం ఎన్నో నినాదాలు చేశాము. ఈ రోజు ఆ ప్రతిఫలం మనకు దక్కినందుకు మనం అందరం కూడా ఎంతో ఆనందించదగ్గ విషయం. అలాగే సైకో జగన్మోహన్ రెడ్డి మీరు బిల్లు పాస్ చేశారు, మళ్ళీ మేము గవర్నమెంట్ వచ్చినాక ఆ బిల్లుని మేము చేసుకోలేమని ఒక సిగ్గులేని మాటలు మాట్లాడటం ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉమ్మేసే పరిస్థితి. ఈ రోజు ఎంతో మంది రైతుల నిరీక్షణ వాళ్ళని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి చూసాం. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఎవరు కూడా గతంలో రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేక 3 ముక్కలాట ఆడిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు బుద్ధి చెప్పిన పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అందరికీ మన ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. మా గౌరవ శాసనసభ్యుల ద్వారా మా గూడూరు నియోజకవర్గ ప్రజలు కూడా అని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాము. ఈరోజు మన రాష్ట్రానికే పండుగ రోజు. ఎందుకంటే మన కలల రాజధాని, 5 కోట్ల ఆంధ్రుల ఆశ, దేవతల రాజధాని అమరావతి. ఈరోజు మన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. దీని వెనక ఎంతో మంది రాజధాని రైతులు 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన పరిస్థితి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చేసిన త్యాగాలు కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మనకి రాజధాని రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇతర అందరూ కూడా బిల్లు ఆమోదం తెలిపిన ప్రతి ఒక్క పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ద్వారా కూడా మన గూడూరు నియోజకవర్గం నుంచి మన ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. జాతీయ స్థాయిలో A5 హోటల్లో క్రీడలు నిర్వహించడం ద్వారా గుర్తింపు ఉంటుందని, క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తెలిపారు. చిలకూరు మండలం భూదాన సమీపంలో ఉన్న A5 హోటల్లో నిర్వహించిన టెన్నిస్ పోటీల విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. చిలకూరు మండలంలోని భూదాన సమీపంలో ఏర్పాటై ఉన్న A5 హోటల్లో జాతీయ స్థాయిలో టెన్నిస్ పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్ పోటీల్లో తలపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరై విన్నర్స్, రన్నర్స్ జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా గూడూరుకు గుర్తింపు ఉంటుందన్నారు. ఈ పోటీలు A5 హోటల్లో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. క్రీడాకారులు ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో భద్రగిరి పోటీలు నిర్వహించడం సంతోషదాయకమని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హోటల్ అధినేత భద్రగిరి CA రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. And it is truly played a major role in making this tournament a grand success. We also extend our sincere thanks to our ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు చాలా చిన్న ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అలాగే చెన్నై నుండి వచ్చి దూరం అనే చిన్న గ్రామంలో బాగా గ్రామాన్ని అభివృద్ధి చేసిన ముఖ్య పాత్ర వహిస్తున్న ఈ శ్రీ రామచంద్రరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. చాలా సంతోషం. ఇది 3వ టోర్నమెంట్ మనం నడుపుతున్నాం. ఇక్కడ 3వ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా రన్ చేసాము. ఆల్ ఇండియా ఐకా టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ దాదాపుగా ఒక 80 మంది వరకు పార్టిసిపేట్ చేశారు ఆల్ ఓవర్ ఇండియా. దాంట్లో విన్నర్స్గా తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఎక్కువగా చాలా కష్టం ఉన్న పీరియడ్లో
ఇట్లాంటి టోర్నమెంట్ జరపడం అనేది చాలా సంతోషం. అదే కాకుండా గూడూరుని ఆల్ ఇండియా లెవెల్లోకి తీసుకువెళ్ళాం. ఈ వెబ్సైట్లో ఐటా వెబ్సైట్లో మన గూడూరు అనేది ఇప్పుడు కనబడుతుంది. ఒక వెన్యూ కింద మన గూడూరు రిజిస్టర్ అయింది అది. సో ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం. ఎవ్రీ మంత్ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తుందని ప్లాన్ చేస్తాం. సో దీనివల్ల ఈ చిన్నపిల్లలు కానివ్వండి, అండర్ 18 కానివ్వండి, లేకపోతే మెన్ ఉమెన్ ఎవరికైనా కానీ ఈ టోర్నమెంట్ చాలా ఉపయోగపడుతుంది. సో ఇట్లాంటి ఎన్నో టోర్నమెంట్స్ నడపడానికి మాకు కావాల్సిన సహకార్యాలన్నీ కూడాను మన ఎమ్మెల్యే గారి ద్వారా నాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రాం గుర్తిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కన్వర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఐగా టెన్నిస్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్ అండ్ డబుల్స్ నేషనల్ లెవెల్లో గూడూరుకి ఒక గుర్తింపు తెచ్చి ఇప్పుడు వరకు కూడా 3 టోర్నమెంట్లు గూడూరులో ఇదే A5 హోటల్లో పెట్టినటువంటి మా బదిలీగారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే పెద్దలు మా ఆడిటర్ గారు ఈరోజు మనం చెప్పినట్టు బోధనంలో ఉండి బోధనము అభివృద్ధికి, అట్లాగే బోధనమే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా నేనంటూ ఉన్నాను అని చెప్పి ఎవరు పేదవాళ్ళు వచ్చి సహాయం అడిగినా మనస్ఫూర్తిగా సహాయం చేస్తున్నట్టు ఆడిటర్ దంపతులకు ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా క్షమించండి, లేట్గా వచ్చాము. ఈరోజు కూడా సెలవైనా కానీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అందువల్ల లేట్గా వచ్చాను. మేము చెప్పేది ఒకటే, ఈరోజు గూడూరుని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చారంటే ఈ యొక్క టెన్నిస్లో ఏకైక వ్యక్తి మా పత్రిక అని చెప్పేదానికి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గూడూరులో మేము ఆటకన్నా ముందు చెప్పదలుచుకున్నాం, ఇటువంటి హోటల్ ఎక్కడో పెద్ద పెద్ద సిటీస్లో ఉండాల్సినటువంటి ఇటువంటి హోటల్ని మా గూడూరులో పెట్టి ఈరోజు దాంట్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఏమొస్తున్నాయో కూడా నాకు తెలియదు, కానీ అయినప్పటికీ సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు నడుపుతున్నటువంటి మా గిరణకి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా మంచి రోజులు మా గిరణి కావాలని, ఇలాంటి క్రీడాకారులని మీరు ప్రోత్సహించి నేషనల్ లెవెల్లో జరుగుతున్న కార్యక్రమం ఇది ఇంకా కూడా వాళ్ళు ఎదిగి మేము ఫలాని గూడూరులో ఫలాని A5 హోటల్లో పెట్టినటువంటి టోర్నమెంట్లో మేము గెలుపుకునే విజేతలం అని చెప్పేటట్టు గర్వంగా చెప్పేటట్టు మీరు అందరూ కూడా మంచి పేరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ సింగిల్స్ విన్నర్ సురేష్కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం. తప్పటితో సురేష్ ఒకసారి తప్పకుండా కోరుకున్నా. అలాగే రన్నర్గా బద్రీ నారాయణ ఆయన కూడా ఒకసారి తప్పకుండా కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో ఇక్కడ మా గూడూరులో జరిపి మా గూడూరుని దేశ స్థాయిలో ఒక గుర్తింపుగా తీసుకురావాలని చెప్పి మా గిరణకి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, క్రీడాకారులకు అందరూ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, మంచి ఆపర్చునిటీ మా ప్రతి గిరణకి ఎక్కడ వచ్చిందో కానీ మైండ్ నాకు తెలియదు, కానీ ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ద్వారా గూడూరుని దేశ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా ఈరోజు టెన్నిస్లో తీసుకోపోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఆటగాళ్ళందరూ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఎవరో ఒకరు వేదిక మీద పిలవాల, కానీ ఇక్కడ మా A5లో ఉన్న సిబ్బందే వేదిక మీద పిలవడం, వాళ్ళే ఇంగ్లీష్లో ఉన్నటువంటి మాట్లాడడం కూడా చాలా అభినందనీయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ తెలివి ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా అన్న ఇస్తున్నందుకు అన్న నేను అభినందిస్తున్నా. అంటే మామూలుగా పేదవాళ్ళు ఇక్కడ స్టాఫ్ని దగ్గర పేదవాళ్ళని స్టాఫ్, కానీ మా గిరణ వాళ్ళకే మొత్తం పెత్తనం అంతా ఇచ్చి మీరే చేయండి, మీరే ఆహ్వానించండి గెస్టులు అని చెప్పడం కూడా ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పి నేను తెలియజేస్తూ, మీ సిబ్బంది పట్ల ఎప్పుడు మీ యొక్క ఆదరాభిమానం మీ ప్రేమ అదే విధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. గిరణ మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి క్షమించండి లేట్గా వచ్చినందుకు అందరూ కూడా సారి చెప్తూ సెలవు తీసుకున్నాను.
ముఖ్యంగా ఈ థర్డ్ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేయడానికి ముఖ్యంగా సహాయం చేసింది, స్పాన్సర్ చేసింది మన గంటా మధుకృష్ణ గారు. చెప్పగానే దానికి ఓకే అని చెప్పేసి మీరు కండక్ట్ చేయాలన్నా మేము ఉన్నాము, మేము చేపిస్తామని చెప్పారు. సో ముఖ్యంగా గంటా మధుకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ ఆయన ఈ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మనీకి సంబంధించింది కాదు. ఈ మనీ వాల్యూ ఈ 3 టోర్నమెంట్స్ 3 టైప్స్లో ఉంటుంది. ఒకటి 1 lakh టోర్నమెంట్ ఉంటుంది, ఒకటి 2.5 lakh ఉంటుంది, ఒకటి 5 lakh టోర్నమెంట్. ఈ మనీతో, ఈ ప్రైజ్ మనీతో ఎవరో విన్నర్స్కి రన్నర్స్కి వెళ్ళిపోదండి. ఇది స్టార్టింగ్ నుండి యూజర్స్ కూడా ఒక్కొక్కరికి దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ 1 lakh టోర్నమెంట్లో అందరికీ కొంచెం వస్తుందండి. సో ఈ 1 lakh అనేది లేదా 2.5 లేదా 5 lakhs అనేది ఓన్లీ విన్నర్స్కి రన్నర్స్కి వెళ్ళదు, అందరికీ కలిపి వెళ్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ ప్లేయర్స్కి అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ ఉంది. వాళ్ళు ఎక్కడిలో వస్తారు, బాంబే నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇలా చెన్నై, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్స్పెండిచర్కి ఇది పనికొస్తుంది అన్నమాట. సో అందుకని ఏంటంటే అందరూ ఇది ఒక మంచి చూడండి అని అనుకొని అందరికీ మనం హెల్ప్ చేస్తే కొన్ని ప్లేయర్స్ అందరూ కూడా డెవలప్ అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడగలని ఆశిస్తున్నాను. సో ముఖ్యంగా మన బెంగళూరు కంపెనీ అధినేత మన మధుకృష్ణ గారికి జరుపుకుంటున్నాను. అలాగే వచ్చిన అతిథులకి, ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, ప్లేయర్స్కి అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ ఈ కోర్టు డెవలప్ అవడానికి నేను అనుకున్నాను ఫస్ట్ మంత్రి గారు అంటే ఆయన హోటల్ పెట్టారంటే భోజనం పెడతారు, గెస్ట్ ఉండడానికి అకామిడేషన్ ఇచ్చారు, ఇంతే అనుకున్నాను. ఆ తర్వాత ఆయనతో మాట్లాడితే నాకు ఏం తెలిసిందంటే గొప్ప ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఈయన ఒక పెద్ద ప్లేయర్, ఓకే, ఛాంపియన్. ఈయన కొడుకు ఆర్య ఉన్నాడు. ఆర్య ఎక్కడ? ఒకసారి రాదు, ఒకసారి 1 నిమిషం. ఓకే, ఆయన ఎడ్యుకేషన్ అయిపోగానే మొత్తం దీంట్లో దీనిలో కృషి చేసి చూస్తూ ఉన్నారు. 24 గంటలు శ్రమపడ్డాడు. కోర్టు వేయడానికి కానివ్వండి, ఈ ప్లేస్ తీసుకురావడానికి కానివ్వండి, మొత్తం ఆల్ ఇండియా వయసు ఈవేళ వచ్చి 8 మంది ఆడుతున్నారంటే ఈయన ఉన్నాడు అనమాట. ఓకే, తర్వాత 20 రోజు పిలిచి నేను ఆడుతున్నాయి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ హెల్ప్ చేయండి అంటే నేను చేస్తానా, వీడు చూస్తూ తిరుగుతూ ఉన్నాడు, వాకి డాకి తీసుకుని తిరుగుతూ ఉన్నాడు. అన్న ఆర్య కనుక హోటల్లో కంప్లీట్గా డెడికేట్ చేసేటట్టు ఏం కావాలని చేస్తారన్న అంటే చెప్పారు. ఇంకెక్కడే ఉంటాడు సార్ అని చెప్పారు. అంటే డెడికేట్ చేశారు. ఇప్పుడు నా కొడుకుని దేనికైనా డెడికేట్ చేయమంటే చేస్తానా? ఆయన ఎస్పెషల్స్ డిఫరెంట్ ఉంటాయి, వేరే ఉంటాయి. ఒక మాట చెప్పారంటే మాట చెప్తే కనుక కంప్లీట్గా హోటల్కి డెడికేట్ చేశారు. అంటే ఆర్య ఉన్నాడు కనుక, ఇది ఉన్నాడు కనుక ఈ హోటల్ నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళిపోవచ్చినటువంటి ఆలోచన మాకు వచ్చేసి ఈ చూసిన తర్వాత ఇవాళ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే షూటింగ్ రేంజ్ కూడా ఇక్కడ పెడితే బాగుంటుంది. రైఫిల్ షూటింగ్ రేంజ్, ఎస్ఐ గారు రైఫిల్ షూటింగ్ రేంజ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆల్ ఇండియా వైజ్గా అందరూ కూడా వచ్చి డిపార్ట్మెంట్, నాన్ డిపార్ట్మెంట్ అంటే స్పోర్ట్స్ పీపుల్ ప్లస్ డిపార్ట్మెంట్ పీపుల్ కూడా చేసుకునేలాగా రైఫిల్ షూటింగ్ రేంజ్ పెట్టడానికి థింకింగ్ చేస్తున్నామండి. ఇక్కడ వాళ్ళు వెరిఫై చేసి ప్లేస్ అయితే సరిపోతుంది అనుకుంటే కనుక వెరిఫై చేస్తే కనుక ఆల్ ఇండియా వైజ్గా డిపార్ట్మెంట్ పీపుల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తారు దగ్గరికి. సో అందుకని అది కూడా థింకింగ్ చేస్తున్నాను. అండ్ అది డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అప్పుడు ఏంటంటే పేరు, మంచి పేరు. ఇప్పుడు ఎలాగైతే ఆల్ ఇండియా స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ ఇక్కడికి వచ్చి మంది ఆడుకుంటున్నారు, గూడూరు అనేది చెప్పుకుంటున్నారు. రేపు నీ గూడూరు రైఫిల్ షూటింగ్ రేంజ్ అంటే నాన్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటారు. ప్లస్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఎస్పీ గారు, డిఎస్పీ గారు వీళ్ళంతా అన్ని లెవెల్స్ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు అన్నమాట. ప్రాక్టీస్ చేసుకోవడం లేకపోతే వాళ్ళకి కావాల్సిన పోటీలు లేకపోతే వాళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తారు అన్నమాట. అది ఎంత పేరు వస్తుంది మనకి, చాలా పేరు వస్తారు అన్నమాట. అది కూడా చూస్తున్నాం మేము. నెక్స్ట్ అలాగా ఇదంతా ఎలా జరిగిందంటే కనుక మాకు ఇన్స్పిరేషన్ వచ్చి ఆర్య వాళ్ళ ఫాదర్. దానివల్ల మా దృష్టి అంతా దీని కేంద్రీకరణ వచ్చి డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పి మేము అందరం కూడా హెల్ప్ చేస్తాం అన్ని రకాలుగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. నాకు దగ్గరికి రా.
Now please get ready, Mr. Leon. సార్ కొంచెం ముందుకు రండి సార్. ఈ సైడ్ అదే రా కెమెరాలు కూడా కరెక్ట్ షాట్ రావాలన్నా సార్. Mr. Kuntuvasan for singles winner. ఓకే సార్. ఓకే సార్. Hi, I'm Donu Shrikar. I'm from Bangalore. Hi, I'm Pranav. I'm from Bangalore also. The tournament was well conducted. We just lost today in doubles, and the courts were very good. They were maintaining after every match. Yeah, as he said, the conducting of the tournament was really smooth, amazing. The maintenance of the courts were amazing as well. The heat was a bit high for us, but we pushed through. It was a good finals, a bit unfortunate, fell a bit short. But thank all the staff, management, Arya sir also. Thank you. Thank you. Nian Badrinarayanan from Chennai, Tamil Nadu. I competed in the AITA 1 lakh men's Gudur tournament. I made my first finals here. I finished first runner-up. It was a great experience, and I hope to come back here. The courts are fantastic. Everyone, the ground staff, the organizers, everyone was like very supportive, and I got a lot of support from all of them. And then I love the courts, and I love the conditions over here. And then the food was amazing, the stay was amazing. It was all under one roof, which is very convenient. There were other activities as well, so we didn't get bored. It was a wonderful experience. I hope to come back here next time. Please, thank you. క్రీడాకారులకు 9 రోజుల పాటు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన జీపీఎల్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రాయల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జీపీఎల్ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలను ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో ప్రహారీ కూడా, గ్యాలరీ వంటి అన్ని వసతులు కల్పించామన్నారు. క్రీడాకారులు క్రీడలు ఆడేందుకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చొరవ తీసుకున్నామని తెలిపారు. ఈ జీపీఎల్ క్రికెట్ పోటీలను నిర్వాహకులు 9 రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు యువతకు అవగాహన కలిగించాలని ఆయన సూచించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోట సునీల్ కుమార్, ముని గిరీష్, చంద్రనీల్, సాయి శ్రీనివాసరాజు, వేకూరు రాజేంద్ర ప్రసాద్, నిర్వాహకులు మస్తాన్, ఎస్ఐలో మనోజ్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సదాయ నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయదుర్గా పరాధయ. రాయల్ లయన్స్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు ప్రీమియర్ లీగ్ అనేటువంటి ఒక వినూత్నంగా ఈరోజు చంద్రని, అలాగే చంద్రనీల్కి, మస్తానికి ఇంకొక బాధ్యత. ఈ మధ్యకాలంలో గ్యాప్ వచ్చింది కొద్దిగా, మళ్ళీ సంక్రాంతి సంబరాలు ప్రారంభం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గూడూరులో జీపీఎల్ అనే టోర్నమెంట్తో మొట్టమొదటిసారిగా ఈ రంగులతో శాంతులతో మొదటిసారిగా మన గూడూరు టోర్నమెంట్ ని గూడూరు ప్రీమియర్ లీగ్ అనే దీంతో ఇది ఎవ్రీ ఇయర్ ఈ సీజన్ 1 ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ జీపీఎల్ సీజన్ జరుగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమానికి విజయేసినటువంటి
అతిథులకు టీమ్ ఓనర్స్ కి కోరుతున్నాము. విన్ రైడర్స్ టీమ్ ని పరిచయం చేసుకుంటున్నారు మన గౌరవ అతిథి గారు సునీల్ కుమార్ గారు, సురేష్ గారు మేజర్ గవర్నమెంట్ స్పాన్సర్ గా పెన్వేర్ ప్రొడక్ట్స్ మరియు ఇందిరా ప్రాపర్టీస్, ఓట్స్ ఓయాసిస్ అండ్ అల్తాఫ్ చికెన్, DOS, SMS, ప్రైవేట్ సినిమాస్, అమరావతి మొబైల్స్ అండ్ అమరావతి ఫ్యాషన్స్, అలాగే మంత్ర ఇన్ఫ్రా, SR కన్స్ట్రక్షన్స్ అండ్ DOS, JK రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్. మన గూడూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి మన అన్న సునీల్ అన్న ఇక్కడికి వచ్చేసి ఈ టోర్నమెంట్ ప్రారంభాన్ని దిగ్విజయం చేసినందుకు మన గూడూరు ప్రీమియర్ లీగ్ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎస్ఐ గారు మనోజ్ కుమార్ గారికి, చిలకూరు ఎస్ఐ గారికి, ప్రతి ఒక్కరికి కూడా సంతోషాల శ్రీనివాస్ రెడ్డి గారికి సంతోషాన్ని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. KPR కింగ్స్ ఫణికి, విన్ రైడర్స్ సుమన్ రెడ్డికి, అలాగే SM రాయల్స్ నజీర్ బాషాకి, AB వారియర్స్ భరద్వాజ్ అండ్ అల్తాఫ్, అలాగే సోహెల్ కి, షైనింగ్ స్టార్స్ ప్రదీప్ కుమార్ గారికి, అలాగే PMGSA ఓనర్ శశాంక్ అండ్ రామ్ గోపాల్ గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఈ గ్రౌండ్ లో ఇంత సుందరంగా ఈ గ్రౌండ్ కి అన్ని ఏర్పాటు చేసినటువంటి మార్కింగ్ అయితేనేమి, బౌండరీస్, బౌండరీ లైన్స్ అన్నిటి కూడా మన గూడూరు కోచ్ రవికుమార్ గారికి, అలాగే గ్రౌండ్స్ మ్యాన్ వెంకటేశ్వర్కి, అలాగే పుంగి ఈ టోర్నమెంట్ కి సహకరించినటువంటి చంద్రనీల్ కి అండ్ నానికి, పార్వీకి, నానికి, అలాగే జితేంద్రకి, యోగికి, ముఖ్యంగా మమ్మల్ని దగ్గరుండి రోజు మోటివేట్ చేసిన శ్రీధర్ ఈబీకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా యువత నియోజక అధ్యక్షుడు మా చరణ్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం, ఎందుకంటే నిన్నే మా మిస్సెస్ ఇక్కడ వాకింగ్ వస్తుంది. నిన్న అనింది ఏంటండి బ్రహ్మాండంగా కోటేశ్వరుడు ఉంటున్నాడు, ఈ టోర్నమెంట్ జరిపే అతను గ్రౌండ్ మొత్తం బ్రహ్మాండంగా చేశాడు. నాకు అర్థం కాదు ఎవరబ్బా అంటే తీరా చూస్తే మా మస్తన్. నిజంగా సంతోషం మస్తన్, ఎందుకంటే గ్రౌండ్ మొత్తం లెవెలింగ్ చేసి, అలాగే మున్సిపాలిటీలో కూడా నీకు పూర్తిగా కోఆపరేట్ చేశారు. కమిషనర్ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలవడం అవసరం కూడా అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఒక మంచి కమిషనర్ గూడూరులో ఉన్నట్టు, ఇది కూడా ఎక్కడ కూడా తక్కువ చేశారు కమిషనర్. ఎందువల్లంటే గూడూరులో ఈ అల్లూరు రాజశేఖర రెడ్డి స్టేడియం అనేది ఒక పెద్ద స్టేడియం. గతంలో పెద్దలు ఆయన ఆశేష్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ స్టేడియం సంబంధించినటువంటి డబ్బులు డొనేట్ చేయడం, ఆయన పేరు మీద ఉండడం, అప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు. ఈ క్రికెట్ అంటే మనకి తెలిసి మా మునిగిరీషు ఇక్కడ హాకీ కానీ క్రికెట్ కానీ బ్రహ్మాండంగా ఇక్కడ ఆడిపించేవాడు. ఈరోజు దాన్ని సాంప్రదాయంగా తీసుకొని ఈరోజు అందరూ కూడా ఇక్కడ మ్యాచ్లు పెట్టే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే మా అనిల్ చెప్పాడు 150 అంకణాలు ఎక్కడ ఏమని చెప్పి, మునిగిరీష్ గారు ఒక స్థలం చెప్పాడు. అది కొద్దిగా అంత తేలిక కదా స్థలం రావడం, అది ప్రయత్నం చేస్తా.
లేకపోతే మీకు అక్కడ కాలేజీ పక్కన ఎక్కడ నియమంటే మాత్రం మీకు ఇచ్చేస్తారు, 10 రోజులు అప్పుడు ఇచ్చేస్తాం. మీకు 150 గంటల పెద్ద పని కాదు. మీరు కానీ కాలేజీ అవతల ఆడతారంటే మీకు ఒక 10 రోజుల్లో మీ చేతికి ఇస్తా పేపర్ తీసుకొచ్చి అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా వాటర్ బాటిల్ అట్లాగే ముఖ్యంగా అంతా యూత్ ఉన్నారు అక్కడ అందరూ కూడా మీకు నేను చెప్పాల్సిన అవసరం అవుతుంది. ఇటీవల కాలంలో యాక్సిడెంట్లు చాలా విరివిగా అవుతున్నాయి. ఎక్కడ కూడా కంట్రోల్ అంటే మనోళ్ళు చూపించుకోవడం, అలాగే కొద్దిగా మద్యం సేవించి నడపడం, ఎవరు పోలీస్ ఆపకుండా పోవడం, సిగ్నల్స్కి పడిచుకోకుండా పోవడం, రోడ్డుకి ఒక పక్క పోవాలంటే ఇంకో పక్క పోవడం వల్ల చాలా మందికి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. మీ పైన మీ ఇంట్లో అమ్మా నాన్నలు ఎంతో ఆశ పెట్టుకొని ఉంటారు కాబట్టి మీరు బాగా చదువుకోని పిల్లలు కూడా మీరు దాన్ని దయచేసి కంట్రోల్ చేసుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దానిపైన పోలీసు వారు కూడా కాలేజీల్లో ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళకి చెప్తే బాగుంటుంది. మన నారాయణ కాలేజ్ కానీ, ఆదిశంకర్ కానీ, ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకి కూడా క్లాసులు తీయడం కూడా మంచిదని చెప్పి మా పోలీసు వారికి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఆహ్వానించినందుకు ఈ యొక్క జీపీఎల్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా మిత్రుడు రాజా అడిగాడు ఈ సంబంధించిన బిల్డింగ్, నేను రవి గారి దృష్టికి తీసుకెళ్ళాను. రాజా అది ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ముందు అబద్ధాలు చెప్పలేను, అబద్ధాలు అవడం కాదు నేను చెప్పలేను. అందరు రాజకీయ నాయకులాగా అబద్ధాలు చెప్పడం నాకు అలవాట్లేదు. ఏదంటే జరిగింది చెప్తాను, అది జరగదని చెప్తాను. అక్కడ ముందు తిట్టుకుని అర్థం ఇబ్బంది. కాబట్టి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను రాజా, దాంట్లో రెండో మాట్లేదు. అట్లాగే ముఖ్యంగా ఈ గ్రౌండ్ కూడా చాలా మంది వచ్చారు కాబట్టి చెప్తున్నా. ఈ ప్రహరీ గోడ కూడా రాజా చెప్పిన తర్వాత నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి 15 లక్షల రూపాయలుగా గోడ కట్టించాను. లేకపోతే మొత్తం నీళ్ళన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి గ్రౌండ్ అంతా దుర్వాసన ఉండేది. నడిచే వాళ్ళకు కూడా అక్కడ ఉన్నటువంటి సవాలు కోసే గది ఉంది ఆడ, ఆ నీళ్ళన్నీ వచ్చి ఇబ్బంది పడేది ఉన్నటువంటి పరిస్థితిలో కలెక్టర్ గారు, తిరుపతి జిల్లా కలెక్టర్ గారు 17 లక్షలు ఇచ్చి దాన్ని కట్టించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇది కూడా మా జిందాల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. దీన్ని కట్టింది కూడా ఎవరో కాదు, ఇంత బాగా బ్రహ్మాండంగా కట్టింది మా సుమన్ రెడ్డి. నిజంగా సుమన్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఏది చేసినా క్వాలిటీగా చేస్తాడు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. ఇది అయితే మాత్రం బ్రహ్మాండంగా కట్టాడు, ఎక్కడ ఇంత కూడా ఏది చూపిస్తాను. ఎందుకంటే ఆయన కూడా ఈ గ్రౌండ్ లో ఉన్నటువంటి మనిషి కాబట్టి బ్రహ్మాండం కట్టాడు. థ్యాంక్ యూ సుమన్ రెడ్డి, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ ఓపెన్ జిమ్ అది కూడా పెన్వర్ మధు గారితో మాట్లాడిన తర్వాత ఓపెన్ జిమ్ మనం తీసుకొచ్చాం. అలాగే లోపల కూడా జిమ్ ఉంది, ఇది కూడా ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి నేను చేయించా. అంటే ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇవన్నీ నాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు, మాకు అంత ప్రాధాన్యత లేదు ఇక్కడ గ్రౌండ్లో. కానీ రెండోసారి గెలిచిన తర్వాత నా మిత్రుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రాధాన్యత, లేకపోతే అప్పుడు ఎవరు మనం కాదు. ఎమ్మెల్యే ఊరికే ఎమ్మెల్యే అంతే, మనం డిస్కస్ చేసేదానికి వేదిక పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే అంతే. మనకి మన భావాలు చెప్పేదానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి గతం ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అందరూ నాకు చదువుకున్నారు. రాజా నా క్లాస్మేట్, ఇంటర్మీడియట్ కూడా నా పక్క మేమంతా ఒక టీమ్గా ఉన్నాము. కాబట్టి రాజా ఇక్కడ ఈ గ్రౌండ్కి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఇవన్నీ దృష్టి తీసుకుని చేశాను. లేకపోతే నాకు కూడా తెలిసే పరిస్థితి కాదు. కాబట్టి నాకు చేయడం అనేది పెద్ద సేవ ఏం కాదు. ఇది నేను ఎక్కడ పుట్టినవాడిని లోకల్లో, మీ అందరి దేవాలు ఒకసారి మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినవాడిని. అంటే మీరు లేకపోతే నా గుడ్డు లేకపోతే ఈరోజు నాకు ఈ మైక్ కూడా లేదని చెప్పి నేను మళ్ళీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నా ధర్మం, నా గ్రౌండ్, నా ఊరు, కాబట్టి చేయాల్సినటువంటి ధర్మం ఉంది. ఎవరో వచ్చి మన ఊరికి ఏం చేయడు, వస్తారు, గెలుస్తారు, వెళ్ళిపోతారు. ఓడిపోయినా ఉండరు, గెలిచినా ఉండరు. చూసుకోండి కావాలి చరిత్ర. కానీ మీ సునీల్ కుమార్ గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటాడు, గూడు మీద ఎక్కడ కూడా పోయే పరిస్థితి అని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ గ్రౌండ్కి ఇంకేం కావాలో ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఆ 150 అంగనాలు కన్నా మా సునీళ్ళు, మాలుడు, చంద్రనీళ్ళు మీరు కానీ ఇస్తే కుమార్తో మాట్లాడి మీకు ప్లేస్ కూడా మన కాలేజీ ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ పక్కనే మీకు ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఏదైనప్పటికీ ఈరోజు 9 టీములు 6 టీములు ఇక్కడికి వచ్చాయి. ఎవరైనా విన్నర్స్ రన్నర్స్ అవ్వచ్చు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇవి అంటే మేము మామూలు టోర్నమెంట్ అన్నా మీరు స్టేజ్ తీసుకుని ఆడతాం. కాబట్టి కొద్దిగా పిల్లలైతే కొద్దిగా వయసు పిల్లలు ఉండి జాగ్రత్తగా ఉండి కాళ్ళు చేతులు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. నేను కూడా క్రికెట్ ఆడి చేయిపోయింది, ఇప్పుడు కూడా కోలుకునే పరిస్థితి. నాకు ఇదే గ్రౌండ్లో పడ్డా, ఈ మొహంగోడి మచ్చలు కూడా ఇదే గ్రౌండ్లో పడ్డా. ఎందుకంటే వయసును మర్చిపోయి ఆడాను కాబట్టి నాకు జరిగింది. కాబట్టి మీరు అట్లా ఆడద్దు.
మీరు బాగా ఆడండి. దేవుడి ఎవరికి కూడా ఎటువంటి చిన్న గాయం కూడా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మస్తానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా కూడా ఖచ్చితంగా పెట్టాలా. మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ వేదిక ఉన్నటువంటి అందరికీ మీకు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా క్రీడాకారులందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. దాదాపుగా ఒకప్పుడు నేను ఇప్పుడు ఇవాళ నడివేసుకుని ఉన్న యువకులుగా ఉన్న నాటి నుంచి కూడా వారు చైర్మన్ గా ఉన్నప్పుడు, ఈ గూడూరు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి కూడా అనేక రంగాల్లో ఈ క్రీడా రంగంలో ప్రత్యేకంగా వారి దృష్టి మళ్లించి అనేక కార్యక్రమాల్లో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని విధాలుగా నేనున్నాననేటటువంటి ధైర్యాన్ని ఇస్తూ నాటి నుంచి నేటి వరకు కూడా మన గూడూరు మనసు నినాదంతో ఇప్పటికీ చాలా ఉధృతంగా విశేషంగా ముందుకు వెళుతూ యువకులందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మా గౌరవ సునీలైన వారికి, అలాగే ఒకవైపు అడ్వకేట్ రంగంలో ఉంటూ ఇంకోవైపు క్రీడా రంగం కానీ ఆధ్యాత్మిక రంగం కానీ అన్నింటిలో దిగుడుగా ప్రవర్తమానమవుతున్నటువంటి మా మునిగిరీశన్న గారికి, అలాగే మరొక మిత్రులు గూడూరులో ఇవాటికి కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ కడుపు నింపడమే కాకుండా అనేక ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా భోజనానికి కానీ ఇతరమైన ఏ సౌకర్యాలు కానీ లోటు లేకుండా చూసుకుంటూ అన్ని రంగాలలో ఇక్కడ కూడా క్రీడా రంగంలో కూడా తన సామర్థ్యాన్ని చూపిస్తున్నటువంటి మా వేగురు రాజేశ్వర గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు క్రికెట్ క్లబ్ అధ్యక్షులు, అలాగే మా మామ కొడుకు నిన్న మొన్న దాకా కనిపించిన దొంగలాగా కూడా కనిపించాడు నాకు సాయి, అలాగే చెల్లగూరు ఎస్ఐ గారు, గూడూరు ఎస్ఐ గారు, అలాగే అందరికంటే ముందుగా చెప్పాల్సిన వాడిని చివరిగా అయినా కూడా లాస్ట్ లక్ష్మి అంటారు. ఈ లక్ష్మి కళ బాగా ఉట్టిపడాల మా తమ్ముడు మస్తానికి. ఇది గూడూరు ప్రీమియం లెక్క కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కార్యక్రమం ఒక విస్తృతమయ్యే దిశలో, ఎందుకంటే గూడూరులో రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్యక్రమాల్లో అవి అత్యంత అద్భుతంగా నిర్వహించడంలో మునిగిరీశన్న ఒకప్పుడు స్ఫూర్తిదాయకమైతే ఇవాళ మస్తాన్ దాన్ని నిలబెట్టుకుంటూ ఇంకా బ్రహ్మాండంగా దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. చూస్తున్నాం నాటి నుంచి ఈ ఎండలో ఇదే వైపు కూడా బాగా అనిపించింది. 5 నిమిషాలు ఏసీ నుంచి బయటకు వస్తే కొట్టుమిట్టాడిపోతున్నాం. ఇవాళ యువకులు అట్లే ఉన్నాం, పెద్దవాళ్ళం అట్లే ఉన్నాం. అదే మాడుతున్నాడు, ఎంత బ్రహ్మాండంగా ఉందా పరుగులు తీయడం కానీ అవన్నీ కూడా పూర్వం కంటే ఇంకా చాలా ఉత్సాహంగా ఉన్నారు. నిజంగా అది ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే కాలక్రమేణా వచ్చిన అనేక మార్పులు ఇవాళ కొద్దిసేపు బయట ఉంటే కింద పడిపోతున్నారు జనాలు, ముఖ్యంగా యువకులు పడిపోతున్నారు. ముందర ఓపిక లేదు ఎవరికి. కానీ క్రీడలు ఆ ఓపికను మరింతగా పెంపొందించే దిశలో నడుస్తూ మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ రాత్రులు మొబైల్కి అలవాటు పడిపోయి ఉదయం లేవడం మర్చిపోయాం మనం అంతా. అప్పుడు మాకు మొబైల్లో లేవు కాబట్టి ఉదయాన్నే 5కి 6కి బ్యాట్లు పెట్టుకొని ఇలాంటి కొన్ని క్రికెట్ బ్యాట్లు పెట్టుకొని పరిగెత్తిపోయాము. ఇవాళ అంతా మొబైల్లోనే జీవితం, అవసరమైతే క్రికెట్ కూడా మొబైల్లోనే. కాబట్టి ఆ కారణం చేత ఉదయం లేవడం బద్ధకం, తిరగడం బద్ధకం, అన్ని విధాలుగా బద్ధకాల్లో పడిపోయాం మనం అంతా. కానీ వాటిని అన్నిటినీ పటాపంచం చేస్తే ఇవాళ ఉత్సాహంతో ఉరకలేసే ఉత్సాహంతో ఇంతమంది ఇవాళ ఆడటం చాలా ఆనందంగా ఉంది. నా వైపు నుంచి కూడా నేను ఎప్పుడైనా ఏదైనా చేయాల్సి ఉంటే తప్పనిసరిగా నేను ముందుంటానని తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమం ఆద్యంతం ఇవాళ నుంచి కాదు మొదటి నుంచి కూడా అనేక నా క్లాస్మేట్, దాంతో పాటుగా అనేక టోర్నమెంట్లు మేము నిర్వహించినప్పుడు పూర్తిగా నాకు సహకరించినటువంటి మిత్రులు, అలాగే అన్ని విషయాల్లో ఒక విషయం కాదు ఏ విషయమైనా సరే నాకు ఈ పని ఉంది అంటే అది ఏదైనా కావచ్చు అలా నేను ఉన్నానని ధైర్యం ఇచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తి చంద్రనేని. నాకు నేను అది ఎప్పటికీ నేను ఎవరికైనా రుణపడ్డానంటే అందులో ప్రధానమైన వ్యక్తి చంద్రనేని తప్పనిసరిగా. ఇవాళ అందరి మధ్యలో ఈ క్రీడా కార్యక్రమం రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రీమియర్ లీగ్ కార్యక్రమం మరింత విస్తృతంగా వచ్చే సంవత్సరం ఇంకా ద్విగుణీకృతంగా ముందుకెళ్లాలని మనసావాచకరం కోరుకుంటూ, ఉరకలేసే ఉత్సాహంతో ఉన్నటువంటి యువకుల్ని ప్రోత్సహించే మా అన్నగారు ఇంకా అనేక తాయిలాలని గ్రౌండ్ తప్పనిసరిగా ప్రకటిస్తారని ఉద్దేశంతో. ఎందుకంటే ఆయన 50తో పూర్తి చేసే వ్యక్తి కాదు, అది కోట్లలో అయినా సరే వ్యక్తి మంచితనం కోసం వ్యక్తి కోసం ఏదైనా చేయగలిగినటువంటి సమర్థత అనుకుంది ఆయన నమ్మకం ప్రధానం. అది నా అనుభవం, నాకు బాగా తెలిసిన విషయం. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ గ్రౌండ్ కి ఇంకా సువర్ణ అధ్యాయం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి ఆయన ఈ టెన్యూర్లో ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి చూస్తున్నాం ప్రతి క్షణం ప్రతి విషయం అనుపరమైన లాగా ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు
హాస్పిటల్ అయినా తిరిగి ఏదైనా తగ్గించుకోవడానికి సిద్ధపడతాడు, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళడం మాత్రం ఆపటంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు. అన్ని కార్యక్రమాలు చక్కగా బ్రహ్మాండంగా వెళ్తున్నారు. నాకు నమ్మకం ఉంది ఆయన ఓపికగా నాయన నేను చేయలేని ఇంకా రెస్ట్ తీసుకున్నాను వరకు మాత్రం ఆయన ప్రజలు తప్పనిసరిగా వదలరు. ఇది మాత్రం షేరు. మీరు మళ్ళీ అమాత్యగా కూడా మంత్రి స్థానంలో తప్పనిసరిగా రావాలి. అయితే మేము గర్వంగా కోరుకుంటున్నాం, మీరు క్రీడా శాఖ మంత్రిగా వస్తే ఇంకా మాకు మంచి జరుగుతుందనే నమ్మకంతో ఉంటున్నాం. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మహిళ కూడా నడుపుకోవాలని కోరుకుంటూ ఇంతటి అవకాశం మాకు కల్పించిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరి ఓం. ఇలాగా ఐపీఎల్ మాదిరిగా ప్లేయర్స్ ని ఆక్షన్ చేసి ఇటువంటి ఒక వినూత్నమైన టోర్నమెంట్ కి శ్రీకారం చుట్టినటువంటి మస్తాన్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గూడూరు శాసనసభ్యులు సోదరులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రుడు కోట సునీల్ కుమార్ గారు, అలాగే నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, జిల్లాలో క్రికెట్ ని వేగంగా అభివృద్ధి చెందే దాంట్లో వారి పాత్ర ఉంది, శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ టోర్నమెంట్ స్పాన్సర్ మరొక మిత్రుడు సాయి గారికి, ముఖ్యంగా ఈ స్టేడియం అభివృద్ధిలో ఈ మధ్య కాలంలో ఇటువంటి ఒక సుందరంగా ఈ స్టేడియం రూపుదిద్దే దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించిన మా మిత్రుడు వేదూరు రాజేంద్ర ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న చిలుకూరు అస్సయ్య గారికి, అలాగే టౌన్ అస్సయ్య గారికి, ముఖ్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహణలో విశేషమైన కృషి చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు అనిల్ కుమార్ అండ్ చంద్రమేన్, వారిద్దరూ మిగతా చాలా మంది టీం ఉన్నారు. ముఖ్యంగా వారిద్దరూ మస్తానికి తోడుగా ఈ టోర్నమెంట్ ఈ రోజు గూడూరులో ఇంత సుందరంగా నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఒక ఆల్ ఇండియా టోర్నమెంట్ నిర్వహించేటప్పుడు ఎలా అయితే స్టేడియం సుందరంగా ఉందో, ఎంత అందరూ అభిమానులు అందరూ కూడా వీక్షిస్తున్నారు, అటువంటి పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. చాలా సంతోషం. ఇలాంటి టోర్నమెంట్లు ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. నేను మస్తానికి చెప్పేది చాలా వినూత్నంగా చేశారు సార్. ఆక్షన్ కానివ్వండి, ఆక్షన్ కూడా చాలా చాలా చక్కగా జరిగింది. ఎలా అయితే ఐపీఎల్ లో జరుగుతుంటే ఆ మాదిరి ఇక్కడ కండక్ట్ చేయగలం అనుకున్నాను. నేను చూశాను, చాలా చాలా ప్లాన్ గా చాలా చక్కగా చేశారు. ఇటువంటి 6 టీమ్స్ ఫ్రాంచైజీస్ ఓనర్స్ అలాగా ఐపీఎల్ మాదిరిగా గూడూరులో నిర్వహించడం ఇది మొట్టమొదటిసారి. నేను మరొకసారి మస్తాన్ని, అనిల్ను, చంద్రనీళ్ళు వారి టీం ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఈ టీం ఫ్రాంచైజీస్ అందరూ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అలాగే టోర్నమెంట్ ముఖ్యంగా ఎంత కష్టపడి పనిచేసిన స్పాన్సర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి ఈ టోర్నమెంట్ స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని ముందు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో నడిపిస్తున్నటువంటి మస్తానికి, వారికి సహకరించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. గూడూరులో ఐపీఎల్ తరహాలో ఒక జీపీఎల్ ప్రారంభమైనప్పుడు మస్తాన్ ఎట్లా నిర్వహిస్తాడని నేను కూడా అనుకున్నాను. కానీ ఆ ఆక్షన్ ఆ సిస్టమ్ అంతా చూసిన తర్వాత నిజంగా ఒక ఐపీఎల్ చూసినంత గొప్పగా ఇక్కడ జీపీఎల్ కూడా అట్లా ప్రారంభించారు. అతను సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత మంచి టోర్నమెంట్ ఇక్కడ జరగాలంటే ఒక మంచి గ్రౌండ్, అన్ని వసతులు మనకు ఉండాలి. మరి ఇన్ని మంచి వసతులు గ్రౌండ్ లో కనిపించినటువంటి మన స్టేడియం అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎమ్మెల్యే గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఈరోజు 120 మంది గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ వీక్షిస్తున్నారు ఎండ లేకుండా. ఒకప్పుడు మనకు ఆ ఫెసిలిటీ లేదు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి గ్రౌండ్ వాల్స్ అయితేనేమి అన్ని కూడా వాటి చేసినటువంటి అభివృద్ధి. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కూడా 50 లక్షల రూపాయల పైన ఈ గ్రౌండ్ లో వెచ్చించి ఈ స్టేడియం అభివృద్ధి చేశారు. కేవలం మన ఎంసెల్ క్రీడాకారులు అందరూ వెళ్ళి ఒక్క మాట అడిగిన వెంటనే అతను ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్టేడియం అభివృద్ధి చేయడం జరిగింది. మరొకసారి వారికి నేను అందరి క్రీడాకారులను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ బిల్డింగ్ కూడా గుర్తుపెట్టుకోండి సార్, దయచేసి అది ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను నేను. ఆ బిల్డింగ్ కూడా మంచిది పడిందంటే ఈ స్టేడియం బాగుంటుంది సార్. ఇంతమంది క్రీడాకారులు ఈరోజు ఇక్కడ అద్భుతంగా ఆడుతున్నారు. ఎంఎస్కే ప్రసాద్ గారు కూడా ఇక్కడ వచ్చి మ్యాచ్లు ఆడుతున్నారు సార్. అంత మంచి స్టేడియం ఇది. ఈరోజు మళ్ళీ ఆ ప్రాభవాన్ని తీసుకొచ్చిన మస్తానికి వారి స్నేహితులు కూడా ధన్యవాదాలు తెలియజేటప్పుడు మరొకసారి ఇక్కడ వచ్చేటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ చాలా మంచి టోర్నమెంట్ ఆడుతున్నారు. అందరూ చాలా చక్కగా సాగరించిన టోర్నమెంట్కి. ఒక టోర్నమెంట్ నిర్వహించాలంటే చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని మస్తాన్ని వారి మిత్రులు పడుతున్నారు కాబట్టి వారికి అందరూ సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన కార్యనిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. స్పోర్ట్స్ ప్రోత్సాహంతో అన్ని డైవర్ట్ చేసి వాళ్ళ స్ట్రెస్ని తగ్గించి తను ఎంకరేజ్ చేసినందుకు ముఖ్యంగా ఎన్టీసీ జాయింట్ సెక్రటరీ అయినటువంటి మస్తాన్ గారికి, హోస్ట్ అయినటువంటి అనిల్ కుమార్ గారికి, ఈ గూడూరు ప్రీమియర్ లీగ్ని ముఖ్య పాత్ర పోషిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చిన గూడూరు ప్రీమియర్ లీగ్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లాలో కట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు ప్రతి ఒక్కరు. కావున మనం గూడూరుని నెల్లూరు
కలిగినందుకు అందరూ క్రీడాకారులు అందరూ ఒకసారి వేసి రౌండ్ గ్లాస్ ఆఫ్ అప్లాస్ మన ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. శాసనసభ్యులైనటువంటి పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా కోటా సునీల్ అన్న గారికి, గూడూరు క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి మునిగిరీష్ గారికి, మరియు మా నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అయిన శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు వేదికను అలంకరించినటువంటి చిలుకూరు ఎస్ఐ గారు, అదే సురేష్ గారికి, మన గూడూరు వంటౌన్ ఎస్ఐ గారు అయినటువంటి మనోజ్ గారికి, మా ఈ టోర్నమెంట్కి ట్రోఫీ స్పాన్సర్ చేసినటువంటి ఇందిరా ప్రాపర్టీస్ సోమశేఖర్ సాయికృష్ణ గారికి, అలాగే మా గ్రౌండ్ కమిటీలో ముఖ్యంగా ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ కమిటీలో ప్రముఖ ప్రాతినిధ్యం రాజన్న గారికి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, వందనాలు. ఈ జీపీఎల్ గవర్నమెంట్ అనుకుని మనం స్టార్ట్ చేసిన వెంటనే నాకు సహకరించినటువంటి ఫ్రాంచైజీ ఓనర్లకి వీళ్ళకి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. అడిగిన వెంటనే నేను ఫ్రాంచైజీ తీసుకుంటాను ప్రధానంగా ప్రతి ఒక్కరు నాకు సహకరించారు. నేను ఒక్కనే అంటే ఈ టోర్నమెంట్ని నేను సక్సెస్ చేసి ఉండలేను, ఓపెనింగ్ కూడా. ముఖ్యంగా ప్రతిరోజు కష్టపడేటువంటి అనిల్ అన్న మరియు గత 2 రోజుల నుంచి నాకు అన్ని విధాలా సహాయం చేసినట్టు మా తమ్ముడు చంద్రని ఇద్దరు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్యాస్ సిలిండర్లు తగినంత నిల్వలు ఉన్నాయని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని గ్యాస్ డెలివరీ అబ్బాయిలు ప్రభుత్వ ధర కన్నా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని డిఎస్ఓ లీలారాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పలు గ్యాస్ గోడౌన్లను ఆమె తనిఖీ చేశారు. గూడూరు పట్టణంలోని పలు గ్యాస్ గోడౌన్లను జిల్లా డిఎస్ఓ లీలారాణి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. డిఎస్ఓ లీలారాణి మాట్లాడుతూ గూడూరులోని పలు గ్యాస్ గోడౌన్లను తనిఖీ చేశామని, సాయి గ్యాస్ ఏజెన్సీపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని విచారిస్తున్నామని తెలియజేశారు. ప్రజలు కూడా అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో గ్యాస్ సరఫరాపై అసత్య ప్రచారాలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో డిటి చైతన్య సిబ్బంది పాల్గొన్నారు. ఓకే 12 ఓకే 11 ఇంటూ 8 ఇంటూ 2 ఫుల్ సిలిండర్ సేవ్ ఇవేనా? ఎంత వచ్చింది ఈరోజు స్టాక్? ఎన్ని వరకు ఇచ్చారు? 25 మంది పెట్టుకున్నారు. డైలీ అప్లోడ్ చేసుకోవాలి కదా. 1 వీక్ అయిపోయింది. గూడూరు మండలంలో ఉన్న ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీలన్నింటినీ కూడా విజిట్ చేయడానికి రావడం జరిగింది. అందులో భాగంగా శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీ గూడూరు ఫస్ట్ ఇక్కడ విజిట్ చేశాము. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అయితే కన్జ్యూమర్స్ నుంచి డిఎస్ఓ ఆఫీస్లో పెట్టిన కాల్ సెంటర్కి వస్తున్నాయి రిపీటెడ్గా. ప్రధానంగా ఏంటంటే ఓటీపీలు అడుగుతున్నారు డెలివరీ బాయ్స్. తెలిసిన వాళ్ళే కదా అని చెప్తున్నాము, కానీ డెలివరీ మాత్రం ఇవ్వడం లేదు. 2 days 3 days అయినా కూడా డెలివరీ చేయడం లేదు అనేది మెయిన్ కంప్లైంట్స్. సో అందుకోసంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా రికార్డ్స్, తర్వాత గోడౌన్లో స్టాక్ పొజిషన్ కూడా చెక్ చేసాము. స్టాక్ అయితే టాలీ అవుతూ ఉంది. అదేవిధంగా రెగ్యులేటర్స్ కూడా కొంచెం వేరియేషన్ ఉంది. అది ఇంకా రికార్డు కొంచెం అప్డేట్ చేసుకోవాల్సి ఉందని చెప్పారు. అది కూడా ఒకసారి మేము వెరిఫై చేస్తాము. ప్రధానంగా మేము కన్జ్యూమర్స్కి చెప్పేది ఏమంటే ఎల్పిజి సిలిండర్స్ స్టాక్ అనేది సఫిషియెంట్గా ఉంది. ఎక్కడా కూడా స్కేర్సిటీ అనేది లేదు. అపోహలకి ఇదైపోయి ప్యానిక్ బుకింగ్స్ అనేటివి దయచేసి చేయకండి. మీకు అవసరమైతే మాత్రమే
సిలిండర్ బుక్ చేయండి. ఇప్పుడు 100% రెస్టోర్ అవుతూ ఉంది. ఎక్కడా కూడా మరి డొమెస్టిక్ కానివ్వండి, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్స్ అయినా కూడా ఇబ్బంది అయితే లేదు. కమర్షియల్ సిలిండర్స్ ఒక 5 days నుంచి కంటిన్యూస్గా ఏజెన్సీలకి డెలివరీ వస్తూ ఉంది సప్లై. అదేవిధంగా మరి హోటల్స్ ఇట్లాంటివి ఏవైతే కమర్షియల్ సిలిండర్స్ వాడేటోళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇట్లాంటి వాటికి సోషల్ మీడియాలో కానివ్వండి, తర్వాత ఎక్కడో చూసేసి వినేసి ప్యానిక్ బుకింగ్స్ అయితే దయచేసి చేయొద్దు. మరి అవసరమైతే మాత్రమే బుక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకొక రిక్వెస్ట్ ఏమంటే, డెలివరీ బాయ్స్ ఎవరైనా కూడా మిమ్మల్ని ఓటీపీలు చెప్పమని ముందుగా మీ ఇంటికి రాకుండా ముందుగానే అడిగితే మాత్రం ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. ఓటీపీలు చెప్పడానికి ఎక్కువ టైం తీసుకోదు, 1 second or 2 seconds టైము. వాళ్ళు డెలివరీ ఇచ్చినప్పుడు మాత్రమే ఓటీపీ మీరు వాళ్ళకి చెప్పండి. అంతేగాని ముందుగా చెప్పేసి తర్వాత 2 రోజులైంది 3 రోజులైంది డెలివరీ ఇంకా ఇవ్వలేదు అనేది మాత్రము మీరు చేయొద్దండి దయచేసి. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది డొమెస్టిక్ సిలిండర్స్కి లేదు. మీరు బుక్ చేసుకున్న ఒక 3 daysలోనే మీకు డెలివరీ కూడా వస్తుంది. మీరు కనుక సిలిండర్ ఆల్రెడీ వాడుతున్నది ఉన్నా కూడా మళ్ళా బుక్ చేస్తే అది మీకు డెలివరీ తొందరగానే వచ్చేదానికి అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు మీరు ఎంటీ సిలిండర్ కనుక ఇవ్వకపోతే మీకు బుక్ చేసింది కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి కన్జ్యూమర్స్ అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంటీ సిలిండర్ మీరు ఇవ్వలేని పక్షంలో మరి మీరు బుక్ చేసింది కూడా మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది, క్యాన్సిల్ చేస్తారు. ఆ తర్వాత మీకు అవసరమైనప్పుడు బుక్ చేయాలంటే ఇప్పుడు 25 days అర్బన్ ఏరియాలో ఉంది, అదేవిధంగా 45 days రూరల్లో ఉంది. కాబట్టి మీరు ఆ టైము అయ్యే వరకు మళ్ళీ బుక్ చేయలేరు. సో దాంతో మీకు అవసరం ఉన్నా కూడా గ్యాస్ డెలివరీ ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంటుంది, మీరే ఇబ్బంది పడతారు. సో ఈ 2 విషయాలు దయచేసి గమనించుకొని, అవసరం ఉంది మాకు ఇంకొక వారం రోజుల్లో సిలిండర్ అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే మీరు బుకింగ్ అనేది చేసుకోండి. ఈ పుస్ కూడా ఏమి లేవు బుకింగ్ చేయడానికి. మీరు చేసిన వెంటనే ఆన్లైన్లో కూడా తీసుకుంటుంది, బుక్ చేయడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో కన్జ్యూమర్స్ మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 2 గ్యాస్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. ఆ 2 కూడా విజిట్ చేసిన తర్వాత మరి ఏజెన్సీ వాళ్ళు తర్వాత అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన డెలివరీ బాయ్స్ అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళని కూడా మరి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక నుంచి గూడూరులో ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ ఏజెన్సీల మీద అయితే చట్టపరంగా సివియర్ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. డిమాండ్ చేస్తే కూడా మీరు వాళ్ళ మీద స్ట్రైట్ అవే కంప్లైంట్ చేయొచ్చు. ఈరోజు మేము డిఎస్ఓ ఆఫీస్లోనే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాము. ఆ నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేసి చెప్పినా కూడా మేము వెంటనే ఆ డెలివరీ బాయ్ లేకపోతే ఆ ఏజెన్సీనా వాళ్ళ మీద విత్ ప్రూఫ్లతోటి మేము యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ మాత్రము ఎవరైనా సరే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు ప్రైస్ అంటే ఇమ్మీడియట్గా మాకు టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కంప్లైంట్ చేశారంటే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఎవరు కూడా ఆ విధంగా ఎక్కువ ప్రైస్ పే చేయవద్దు. గవర్నమెంట్ ఏమవుతుంది మేడం? పెంచున్నారు, సో దాని మీద కూడా ఇంకా ఎక్సెస్ పే చేయమనక మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్సెస్ అమౌంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరానగర్లో మెరిసి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్ఐ తిరుపతయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భర్త వంశీ చంపేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతికి గల కారణాలు పోలీసులు విచారిస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం కొరకు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అరే నా జీవితం నాకని చెబుతాను అనుకుంటాను సార్. అసలు కాలు కూడా అలా లేదు సార్, మోకాళ్ళ మీద నిలబడుకోవాలి. ఏం చెప్తాడు ఎక్కడ
సార్ వాళ్ళకి నిజం చెప్పు, కరెక్ట్గా నిజం చెప్పు. ఊరేసుకోలేదు. ఫస్ట్ గాయనాలు తీసుకెళ్ళాను సార్. లేదు ఛాన్స్ లేదు అన్నారు. బయటకుంటా ఉందన్న అంటే సార్ నెక్స్ట్ అర్థం తీసుకోమంటే అరవింద్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని పార్లమెంట్ లో ఆమోదించడంపై మండల కేంద్రమైన మనబోలులో టీడీపీ నాయకులు సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం రాజధాని అమరావతికి జేజేలు పలికారు. అనంతరం రాత్రి జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి సంబరాలు నిర్వహించారు. పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో శుభదినం. ఈ యొక్క అమరావతిని రాణీపడి చేయడానికి ఎన్నో శక్తులు అడ్డుపడ్డా కూడా మన కూటమి ప్రభుత్వం దీన్ని చట్టబద్ధత చేయడంతో చాలా ఆనందకరంగా టీడీపీ నాయకులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అందరికీ కూటమి ప్రభుత్వం అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. దీన్ని మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చేది కరెక్ట్ కాదు. శాశ్వత రాజధాని చేయడం, ఈరోజు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడము ఆనందంగా ఉంది. 5 కోట్ల ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాజధాని ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి. ఒకే రాజధాని, ఒకే అమరావతి. ఈ బిల్లు పాస్ చేసిన దానివల్ల పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ చేసినందుకు నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. అమరావతి ముందుగా మనకంటూ ఒక రాజధాని లేదు. ఆ రాజధానిని ఈరోజుతో మనకి శాశ్వతంగా మనకంటూ ఒక రాజధానిని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునే రోజు ఈరోజు. ఆ యొక్క ఫలితాన్ని మనకిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన అమరావతిని మనకి తెప్పించిన, మన రాష్ట్రానికి మనకి క్యాప్షన్ తెప్పించిన మన చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. మా పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి ఒక రాజధాని లేదని ఇన్ని రోజులు మేము బాధపడుతున్నాం. ఈరోజు ప్రతి నలుమూల, దేశంలో నలుమూల మనం చెప్పుకునేదానికి మనకంటూ ఒక క్యాప్షన్ చుట్టూ ఉంది. మనకి అమరావతి అని మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. అది ఆ యొక్క మనకి ఆ ఒక గొప్ప రాష్ట్రాన్ని మనకి ఇచ్చిన ఈ నాయకులందరికీ మనం ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ యొక్క సభాముఖంగా మేము తెలుసుకుంటాం. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి సమయంలో రోడ్డు, రైలు, జల, వాయు మార్గాలకి అన్నిటికీ అనుకూలమైన ప్రాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు అయినటువంటి ప్రాంతమైనటువంటి అమరావతిని ఆనాటి ముఖ్యమంత్రి దూరదృష్టితో ప్రపంచంలో ఓ మేటిగా రాజధాని నిర్మించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆ రోజు రైతుల సహకారంతో దేశంలో ఎప్పుడు కూడా రైతులకు కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రజలకి భారం పడకుండా
ల్యాండ్ పూలింగ్ అనే విధానం భూములు సేకరించడం జరిగింది. తర్వాత 2019లో దుష్ట వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందు చూపుతో లేకుండా రాష్ట్ర రాజధాని ఏర్పడితే రాజధాని అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి మార్గాన్ని ఈరోజు చాలా శుభపరిణామం. ఎందుకంటే గత 17 సంవత్సరాల నుంచి రాజధాని అమరావతి లేకుండా వైసీపీ ప్రభుత్వం అనేకమైన అరాచకాలు చేసి రాజధాని లేకుండా 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని భ్రష్టపరిచింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు వీళ్ళందరూ కలిసి ఈ అమరావతి చట్టబద్ధత కల్పించడానికి మన అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని వెంటనే పార్లమెంట్లో ఆమోదింపబడి తర్వాత రాజ్యసభలో ఆమోదింపబడిన దినంగా పరిగణిస్తున్నాం. ఇది చట్టబద్ధతకి ఎంతో ముఖ్యమైన దినం. ఈరోజు రాష్ట్రమంతా ఈ అమరావతి పండుగ దినంగా జనాలకి పండుగ దినంగా చేసుకుంటున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఆయన ఒక మాట చెప్పాడు, మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా 3 అక్షరాలు తీసుకొని ఎం అంటే ఎంఏ అంటే మచిలీపట్నం, విజయవాడ విజయవాడ, జిఎం గుంటూరు అంటే ఆ 3 కలిపి మాగివన్ అని చెప్పి పెట్టాడు. అంటే అది ఏదో మాగివన్ అంటే మాకే తెలియదు. అంటే విజయవాడ నుంచి మన మచిలీపట్నం నుంచి తిరుపతి దాకా రోడ్డు సైడ్ అమరావతి పెట్టుకుంటా పోతే జరుగుతుందని మరి ఏం చెప్తున్నా అర్థం కాలేదు. దయచేసి ప్రజలు ఇప్పటికైనా తెలుసుకొని రాబోయే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని ఊరు వాడా లేకుండా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఈరోజు పార్లమెంట్లో 140 కోట్ల మంది జనం ఎన్నుకున్నటువంటి ప్రజలు ఆ నాయకులందరూ కూడా హర్షధ్వనాల మీద ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇస్తే ఈ 3 ముక్కలాట ఆడి ఆ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి ఇటు తెలంగాణ రాయలసీమ నుంచి దక్షిణ కోస్తా నుంచి మంచి చెడ్డ విజయవాడ పెట్టి ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ మహనీయులకి ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. వాకాడులో టీడీపీ శ్రేణులు సంబరాలు. లోక్సభలో ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగా ఏకగ్రీవ ఆమోదంతో చట్టబద్ధతతో తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మండల టీడీపీ సీనియర్ నాయకుడు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన వాకాడు అశోక పిల్లర్ సెంటర్ సమీపంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పూలమాలలు సిద్ధంగా టీడీపీ మండల కమిటీ ఆనంద సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. అమరావతి రాజధానిని చట్టబద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి టీడీపీ మండల కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నాయకత్వం,
నాయకత్వం మోడీ గారి నాయకత్వం ఆశీష్ సునీల్ కుమార్ గారి నాయకత్వం ఆశీష్ సునీల్ కుమార్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు చాలా ఏకైక రాజధాని అమరావతి లోక్సభ పాస్ చేయడం, అందులో కూడా ఆ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడం చాలా సంతోషదాయకమైన విషయం. అయితే గత ప్రభుత్వాలు కూడా ఈ బిల్లును సాచేటు చేసి అంతా మరుగున పడేసిన పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించడానికి మేమందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తూ వాళ్ళందరికీ కూడా మా వాకాడు మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ శుభదినం ఈరోజు చాలా అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభ దినం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిగా ప్రకటించిన ఈ శుభ సందర్భంలో వాకాడు మండలంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా పెద్దలు విజయలన్న గారు, అదేవిధంగా సొసైటీ చైర్మన్ ప్రసాద్ అన్న గారు, మరో ప్రసాద్ అన్న గారు, కృష్ణమూర్తి అన్న గారు, అన్ని పార్టీ నాయకులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నిజంగా ఇది తెలుగు ప్రజల యొక్క ఆశకు ఆకాంక్ష నెరవేరిన రోజని చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి ఒకటే అని చెప్పడం శుభ పరిణామం. ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధికి ఇది ఒక శిరోనామం కాబోతూ ఉంది. ముఖ్యంగా గతంలో మనందరం చూసాం, ఇది ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదు. అమరావతిని రాజధానిగా ఉండడానికి ప్రతి గ్రామం నుంచే ఈ ప్రాంతంలో లభించే నీటిని, మట్టిని మనందరం కూడా పవిత్రమైనటువంటి పూజలు చేసి, హిందువులైతే హిందూ దేవస్థానంలో, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియను ప్రార్థనా మందిరాల్లో, మసీదుల్లో అన్ని ప్రాంతాల్లో నుంచి నీటిని, మట్టిని సమీకరించి రాజధాని మాకు అమరావతి కావాలనే ముఖ్య ఉద్దేశంతో పంపించడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సంకల్పం ఈ నేడు నెరవేరినందుకు నిజంగా చాలా అభినందించాల్సినటువంటి దినం ఈ రోజుని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మొక్కబోని దీక్షకు, పట్టుదలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరిన రోజని ఈరోజు తెలియజేయాలి. ముఖ్యంగా మన ప్రాంతంలో కూడా ఆ రోజు రాజధాని రైతులు పాదయాత్ర చేసినప్పుడు గూడూరు నియోజకవర్గంలో ఆ రోజు సునీల్ నాయకత్వంలో అన్ని మండలాల్లో నుంచి ఏకమత్వంలో ప్రవేశించి వాళ్ళకు మద్దతు ఘనస్వాగతం పలికినటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి తుగ్లక్లాగా నిర్ణయాలు అన్నమాట. 3 రాజధాని నిర్ణయాలు తీసుకోవడం, 3 రాజధానులు ఉండడం అంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడానికి గతంలో ఉన్నటువంటి పిచ్చి నాయకులు పిచ్చి పనులు చేశారు. వాటన్నిటిని కూడా ఈరోజు పటాపంచలు చేస్తూ పార్లమెంట్లోనూ అటు రాజ్యసభలోనూ ఏకైక రాజధాని బిల్లు రావడం ప్రజలందరూ కూడా సంతోషించాల్సినటువంటి దినం. నిజంగా పండగ చేసుకోవాల్సిన దినం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వైసీపీ నాయకులకు ఒక మనవి చేస్తున్నాం. ఇప్పటికైనా తప్పుని తెలుసుకొని ఏకైక రాజధాని ఎందుకు ఏకైక రాజధానిగా ఉందంటే ఎటు చూసినా మధ్య ప్రాంతంలో ఉండడం, రాజధానికి వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ, కోర్టుకి వెళ్ళేటటువంటి వారికి కానీ, ఏ అధికారులు కలిసేటటువంటి వారికి కూడా దాదాపు 6-7 గంటల్లో మనం రాజధాని చేరుకునేటువంటి మధ్యప్రదేశ్లో ఉండడం మనకు ఒక అదృష్టంగా చెప్పాలి. అలాంటి తీసుకోవాలి తప్ప అది వస్తే మళ్ళీ మారుస్తాం అనేది కూడా సాధ్యం కాదు. ఈ భారతదేశంలో అత్యున్నత చట్టాలు చేసే పార్లమెంట్లోనే ఏకైక రాజధానిగా ఈరోజు నిర్ణయించడం జరిగినప్పుడు దాన్ని స్వాగతించాల్సింది పోనిచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా ఏ రోజు కూడా ఒక అపనింద చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు కోసం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ కోసం చేస్తున్నారని కాదు. ఈ రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే అత్యధికంగా నివసించే ప్రాంతంలోనే రాజధాని వస్తుందని మరొకసారి ఆ నాయకులకు తెలియజేస్తూ ఇప్పటికైనా అమరావతి లాంటి గొప్ప రాజధానికి మీ మద్దతు కూడా ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రజలు ఏమైనా మీ మీద ఉన్నటువంటి కోపాన్ని కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఇంకనైనా కూడా మీ మనసు మారాలి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా చేతులు కలిపి తెలుగుదేశం మా అధినేత చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో మీ వంతు
భాగస్వామ్యంగా పంచుకోవాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినటువంటి జనసేనకి అదేవిధంగా బీజేపీకి అన్ని పార్టీలకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనుబోలు మండల పరిధిలోని మాడమనూరు గ్రామంలో శుక్రవారం పశుగణ అభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద మేలుజాతి లేగదూడల ప్రదర్శన అందాల పోటీలు నిర్వహించారు. లేగదూడలకు అందాల పోటీలు నిర్వహించి జాతి లక్షణాలు విశ్లేషించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలలో మొదటి బహుమతి షేక్ ఖాదర్ మస్తాన్, రెండవ బహుమతి బిరదవులు అజయ్ రెడ్డి, మూడవ బహుమతి ద్వారకయ్య పొందారు. ఈ పోటీలలో మొత్తం 42 మంది పాడి రైతులు పాల్గొనగా రైతులందరికీ ప్రోత్సాహక బహుమతులు, మలబర్ధక మందులు, ఖనిజ లవణ మిశ్రమం పంపిణీ చేశారు. రైతులకు పాడి ప్రధాన జీవనాధారంగా మారిందని, రైతులు మేలుజాతి పశు సంపదను వృద్ధి చేసుకుని పాడి పరిశ్రమ ద్వారా స్థిరమైన ఆదాయం పొందాలని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ సోమయ్య తెలిపారు. వేసవిలో తీవ్రమైన ఎండల వల్ల పాడి పశువులు, గొర్రెలు, మేకలు అధిక వేడి తాపానికి గురై ఉత్పాదక శక్తి కోల్పోవడమే కాక మరణాలు సంభవించే ప్రమాదం ఉన్నందున ఎండాకాలంలో పశువుల సంరక్షణకు రైతులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సీజనల్ పశు వ్యాధుల పట్ల పాడి రైతులు, సన్నజీవాల పెంపకందారులు అప్రమత్తతో ఉండాలని మనుబోలు సహాయ సంచాలకులు డాక్టర్ గురువారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు నూనె లక్ష్మయ్య యాదవ్, నెల్లూరు బహుళార్థ పశు వైద్యశాల ఉప సంచాలకులు డాక్టర్ సోమయ్య, మనుబోలు సహాయ సంచాలకులు డాక్టర్ గురువారెడ్డి, పశు వైద్య అధికారులు డాక్టర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ మంజునాథ్, డాక్టర్ హర్ష, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ మహమ్మద్ షరీఫ్, పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, ఫార్మా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన ప్రదర్శన అనేటువంటి కార్యక్రమం ఈరోజు జరిగింది. మండలంలో ముఖ్యంగా పిడూరు, మనుబోలు, మడమనూరు, వీరంపల్లి లాంటి హాస్పిటల్స్ ఉన్న మడమనూరికి ఈరోజు ఈ అవగాహన కార్యక్రమానికి మడమనూరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా ఒక్కో సంవత్సరం ఒక్కో హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకొని ఈ అవగాహన కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, పాడి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, ముఖ్యంగా రైతుల విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ 2 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రైతులకి అవగాహన కల్పించే కార్యక్రమాలు చాలా ఒక 5-6 క్యాంపులు గ్రామాల్లో రైతులకి అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసింది కూడా. అట్లా కూటమి ప్రభుత్వం అంతా కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు పాడిని అభివృద్ధి, పాడి పంట ఈ 2 మనకి పురాతన కాలంలో పాడి మీద ఆధారపడి మనకి పంట అనేటువంటిది కూడా ఉండేది. అలాంటి రెండింటిని కూడా సైమల్టేనియస్గా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పాడి పంటని, పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేయాలా, అగ్రికల్చర్ని అభివృద్ధి చేయాలనేటువంటి తత్వంతో ఈరోజు పెద్దపేట మా బడ్జెట్లో కూడా అగ్రికల్చర్కి కానీ పాడికి కూడా మన బడ్జెట్లో పెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. ఇవన్నీ కూడా కార్యక్రమం మాకు ఈ గ్రామంలో ఇంత చక్కనైనటువంటి డాక్టర్లు గారు, డీడీ గారు, సోమయ్య గారు, తర్వాత గురువారెడ్డి గారు, తర్వాత ఏంటంటే మంజునాథ్ గారు, శ్రీలక్ష్మి మేడము, హర్షకుమార్ సారు, మనకి షరీఫ్ సారు, రామచంద్రారెడ్డి గారు లాంటి ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా గ్రామానికి వచ్చి ఒక చక్కటి రైతులకు అవగాహన కార్యక్రమం చేయడం అనేటువంటిది మా రైతులకి ఒక మంచి ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ, ఇది వీళ్ళందరికీ కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మా గ్రామం తరఫున వారికి అభినందనలు తెలుపుకుంటూ ఉన్న పొలంలో లేదు కౌలు తీసుకున్న పొలంలో కొంత భాగాన్ని పచ్చిగడ్డిని పెంచడానికి కేటాయించి వాటికి కావలసిన గడ్డి విత్తనాలను కూడా మేము సబ్సిడీపై 75% సబ్సిడీపై అందజేస్తున్నాము. వాటిని వినియోగించుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే కార్యక్రమం ద్వారా కూడా ఈ రైతు సబ్సిడీతో మనం గొర్రెలు, కోళ్ళు వాటిని అన్నింటినీ కూడా అందజేస్తున్నాము. అవి ₹1 కోటి వరకు కూడా ఈ యొక్క స్కీమ్ ఉంది. దాన్ని అమలు చేసుకునే దానికి చేయాలని. అలాగే ఈరోజు నిర్వహించిన ఈ లేగదొరల ప్రదర్శనలో మనకి ప్రథమ, ద్వితీయ బహుమతులు వచ్చిన వారు షేక్ ఖాదర్ మస్తాన్ గారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు బిరదవోలు వారు, అలాగే అనిగిల అన్నింగి ద్వారకయ్య గారికి మనము ఈ తెచ్చిన ఒక 50 లేగదూడల్లో
మూడింటిని మంచి వాటిని ఎంపిక చేసాం. ఎందుకంటే రైతులు ఎవరు బాగా పోషణ చేస్తున్నారు, ఎవరు మేలు జాతి దూడలను కలిగి ఉన్నారు, అందులోనూ సెక్సార్టెడ్ సెమెన్ ద్వారా ఈ పేదోళ్ళ ఉత్పత్తి పథకం ద్వారా ఉపయోగించుకుని వచ్చిన దూడల్ని మేము ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చిన వారందరూ కూడా ఈ పోషకాలు ప్రోత్సాహంగా ఈ దూడలకి వాళ్ళకి బహుమతులు ఇవ్వటము, తర్వాత మినరల్ మిక్చర్ ప్యాకెట్లు, తర్వాత మినరల్ బ్లాక్స్ ఇచ్చాము. వాటి ఉపయోగాన్ని కూడా తెలియజేసాము. ప్రతి రైతు కూడా వారి యొక్క పశువులకి ఏలిపావుల మందు తాగించుకోవటము ఖచ్చితంగా. ఒక పెద్ద పశువులకి 6 మాసాలకి, గొర్రెలకైతే 3 మాసాలకి ఏలిపావుల మందు తాగించుకోవాలి. దానితో పాటు మినరల్ మిక్చర్ని ప్రతి రైతు ప్రతి పశువుకి నిత్యము ఉపయోగించుకుంటే ఈ యొక్క డెఫిషియన్సీస్ రాకుండా, లేకపోతే ఎదకే రాకుండా ఉండటానికి మనం తీసుకునే చర్యల్లో భాగంగా మినరల్ మిక్చర్ ఉపయోగించుకోవాలనేది రైతులకు తెలియజేస్తున్నాము. వీటన్నిటిని సద్వినియోగం చేసుకుంటే రైతుకి మేలు జరుగుతుంది, రైతు యొక్క ఆదాయం పెరుగుతుంది, రైతు యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది. ఆ జీవన ప్రమాణం పెరిగితే మన యొక్క రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం రావటం ద్వారా ఈరోజు పశుపోషణ ద్వారా రైతులకి చేసే ఈ యొక్క పశుపోషణ కార్యక్రమాల ద్వారా, లైవ్ స్టాక్ ప్రోడక్ట్స్ ద్వారా రాష్ట్రానికి తర్వాత దేశానికి కూడా జీడిపి మనము కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. అందువల్ల రైతులు వ్యవసాయంతో పాటు, వ్యవసాయం కంటే కూడా ఎక్కువగా ఖచ్చితమైన ఆదాయం కలిగినది పాడి పరిశ్రమ. కాబట్టి పాడి పరిశ్రమని, పశుపోషణని, అలాగే గొర్రెల పెంపకాలని, ఈరోజు కోళ్ళ పరిశ్రమను కూడా అభివృద్ధి చేసుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ, రైతులు ఎంతగా అవగాహన కలిగి ఉంటే వాటి పశువులు బాగా పోషణ చేసుకుంటారు, అంతగా ఆదాయం వస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా యొక్క పశుసంవర్ధక శాఖని పిలిచి ఈ గ్రామంలో ఆదరించినందుకు గ్రామ పెద్దలకి, అలాగే మరి ముఖ్యంగా మన లక్ష్మయ్య గారికి, నూనె లక్ష్మయ్య గారికి అందరికి కూడా మా పశుసంవర్ధక శాఖ తరఫున ధన్యవాదాలు చెప్తూ సెలవు. అందాల పోటీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి దూడ యొక్క ప్రాముఖ్యతను గురించి, అది పెద్ద అయ్యేదానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే దాని పెద్ద అయితే వచ్చే పాల ఉత్పత్తి గురించి, ఆ పాల ఉత్పత్తి ద్వారా రైతు ఎలా లబ్ధి పొందాలి అనే విషయం గురించి మా ఇక్కడికి వచ్చిన అందరూ కూలంకషంగా చర్చించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బాగా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అక్కంపేట గ్రామ ప్రజలు తనకు రాజకీయ జీవితం ప్రసాదించి గత 12 సంవత్సరాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు గ్రామస్తులందరికీ రుణపడి ఉంటామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నార్పరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం మనుగోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం పూర్తయిన సందర్భంగా సర్పంచ్ మరియు వార్డు మెంబర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా వైసీపీ, టీడీపీ పార్టీల హయాంలో గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించామన్నారు. వైసీపీ హయాంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువ నిర్మాణాలు చేపట్టామన్నారు. అలాగే 7వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలను రద్దు చేయాలని ప్రభుత్వం భావించినప్పుడు దానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకుని వచ్చి పాఠశాలను అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 10వ తరగతి వరకు తీసుకుని వచ్చి దానికి అనుబంధంగా బీసీ హాస్టల్ ఏర్పాటు చేశామన్నారు. తాము గ్రామస్తులకు ఎప్పుడూ అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాంబవతమ్మ, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ అంబటి శ్రీనివాసరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ శ్రీహర్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు యశ్వంత్ మోహన్ రావు, వెంకటాచలం పంచాయతీ కార్యదర్శి అంకబాబు, సైదాపురం డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో వార్డు మెంబర్లకి, ప్రజలకి అందరికీ నమస్కారం. అక్కంపేట గ్రామం తరఫున పంచాయతీ సర్పంచులుగా మన జాంబోతమ్మ గారు, అంతకు ముందున్న వాళ్ళ కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఈ గ్రామానికి అభివృద్ధి పనుల్లో చాలా గర్వంగా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మన జగనన్న ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన మొదలుకొని నాడు నేడు ఫస్ట్ క్లాసులో స్కూల్లో కానీ, లేదు మళ్ళీ హై స్కూల్ కావడం కానీ, ఈరోజు మళ్ళీ సచివాలయం, జగనన్న ప్రభుత్వంలో సచివాలయం రావడం కానీ, ఆర్బీకే రావడం కానీ, విలేజ్ క్లినిక్ రావడం కానీ మాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మేము ఇక్కడే ఇదే 5 ఎకరాలు ఈ ప్లేస్లో సవటానే వాళ్ళం. ఇక్కడ ఎంతో డౌన్గా, ఎంతో సౌళ్ళు రేగిపోయి రకరకాలుగా ఉంది. ఈరోజు ఇక్కడికి ఎంత వెలుగు వచ్చిందంటే గడిచిన ప్రభుత్వం అన్నదండలతో, కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పట్టుదలతో
దీన్ని ఇంత వెలుగులకి ఈ గ్రామానికి ఇంత వెలుగు వచ్చింది అంటే ఆయన పట్టుదలే ఆయన సహకారం బాగా మా గ్రామం మీద చూపించి చాలా గొప్పగా చేశాడు. 100% సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మా గోవర్ధన్ రెడ్డి సహకారంతో కొన్ని డ్రైనేజీలు పెద్ద డ్రైనేజీలు కూడా మేము కాలనీలో నిర్మించడం జరిగింది. ఇవన్నీ మా గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేసినందుకు మా గ్రామ ప్రజల తరఫున వార్డు మెంబర్లకు కానీ సర్పంచ్కి కానీ మేము అందరం కలిసి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇలాగానే కొనసాగాలని మళ్ళీ ఆయన దృష్టిలోనే ఆయన ఆధీనంలోనే అన్ని పనులు ఈ గ్రామంలో జరగాలని, ఇదే అభివృద్ధి ఇంకా కొనసాగాలని, ఇంకా దీన్ని ఎక్కడికెక్కడికో తీసుకోపోవాలని కోరుకుంటున్నాం. చాలా గొప్పగా ఉంది. ఇవాళ మేమందరం గ్రామ ప్రజలందరం కూడా ఒక మాట చెప్పుకోవాలంటే చాలా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇవాళ హై స్కూల్కి కొన్ని బస్సులు పెట్టాడు, గవర్నమెంట్ స్కూల్కి బస్సు పెట్టి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టినాడు. మిల్లర్ వాటర్ ప్లాంట్ కానీ 12 సంవత్సరాల నుంచి ఇవాళ ఫ్రీగా ఒక పైసా ఖర్చు లేకుండా మా గ్రామ ప్రజలకి నీళ్ళు అందించడం కానీ ఇవన్నీ చేస్తున్నాడంటే మాకు చాలా గౌరవంగా ఉంది. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. చాలా సంతోషం. నెల్లూరు జిల్లా మనుగోలు మండలం అక్కంపేట గ్రామం, నా స్వగ్రామంలో మా తల్లిగారు జాంబవతి గారి అధ్యక్షతన చివరి పంచాయతీ సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను ఈ గ్రామానికి 2013లో సర్పంచ్ అయిన రోజు నుంచి దాదాపు ఈ రోజు వరకు 12 సంవత్సరాల పాటు ఈ గ్రామ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ గ్రామానికి సంబంధించి గత 12 సంవత్సరాలు నేను సర్పంచ్ ఉన్నప్పుడు కానీ, మా తల్లిగారు జాంబవతి గారు సర్పంచ్ ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నేను ఉన్నప్పుడు 12 సంవత్సరాల్లో, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి సహకారం కావచ్చు, ప్రస్తుతం సోమిరెడ్డి గారి సహకారం కావచ్చు, వీళ్ళందరి సహకారం, ఈ గ్రామంలో నేను తీసుకున్న చొరవ ఈరోజు గ్రామంలో సమస్యలు లేని గ్రామంగా 100% సిమెంట్ రోడ్లు అయితేనేమి, తాగునీటికి సంబంధించి మరీ ముఖ్యంగా జలజీవన్ మిషన్స్లు బోర్లు కానీ, అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో సంబంధించినటువంటి అభివృద్ధులు కానీ, అన్ని విషయాల్లో కూడా ఈ గ్రామస్తుల సహకారం ఎప్పటికీ మర్చిపోలేంది. ఈరోజు మరీ తృప్తిని ఇచ్చేటటువంటి అంశం ఏంటంటే, ఒక ప్రభుత్వ పాఠశాల మూతపడేటటువంటి ప్రభుత్వ పాఠశాలని హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి అంచెలంచెలుగా 7వ తరగతి వరకు ఉన్న పాఠశాల ఈరోజు 10వ తరగతి వరకు ఒక హై స్కూల్గా ఈరోజు అది నిలబెట్టడం, దానికి ప్రభుత్వం ఈరోజు బీసీ హాస్టల్ను మంజూరు చేసింది. పేద విద్యార్థులందరూ కూడా, మండలంలో ఉండేటటువంటి పేద విద్యార్థులందరూ కూడా ఇక్కడ చేరి చదువుకునేటటువంటి ఒక అధునాతనమైనటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దానికి అనుసంధానంగా ఒక హాస్టల్ ఏర్పరిచాం. కాబట్టి అన్ని అంశాలు కావచ్చు, శ్మశానాల అభివృద్ధి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి అంశం, సిమెంట్ రోడ్లు కానీ, సచివాలయాలు, ఆర్బీకేలు, మా తల్లి గారు సర్పంచ్ అయిన తర్వాత ఆమె చేతుల మీదుగా హాస్టల్ ప్రారంభించాం, స్కూల్ ప్రారంభించాం, అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈ గ్రామంలో. కాబట్టి మా కుటుంబానికి అవకాశం ఇచ్చి మాతో పాటు ఉన్నటువంటి వార్డు మెంబర్లందరూ కూడా మా వెన్నుతట్టు ప్రోత్సహించి నిలబడి ఈరోజు ఈ సుదీర్ఘకాలంలో మాతో పాటు ముఖ్యంగా నా సోదరుడు శ్రీనివాసరెడ్డి కానీ, అదేవిధంగా షబ్బీర్ కానీ, మిగతా నాయకులందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో సహకరించినటువంటి గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ, పంచాయతీకి వెన్నుదన్నుగా ఉండేటటువంటి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు నా కాలంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు తీసుకునేటటువంటి చొరవ అభివృద్ధికి వాళ్ళ యొక్క సహకారం కావచ్చు, అందరికీ కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా మా కుటుంబాన్ని ఆదరించినందుకు గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈరోజు ఈ గ్రామం నుంచి ఎదిగి ఈరోజు ఒక జాతీయ పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎదిగారంటే కారణం గ్రామస్తులు ఆ రోజు నాకు పెట్టినటువంటి రాజకీయ భిక్ష. ఆ రోజు దగ్గర 12 సంవత్సరాల క్రితం నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు నా వెన్నుంటింది ఈ యొక్క పంచాయతీలో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. తర్వాత మా తల్లిగారిని కూడా అదేవిధంగా గెలిపించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామాభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా సహాయక సహకారాలు మా కుటుంబం చెప్పుకుంటాయని తెలియజేస్తూ సెలవు. 4 నెలలుగా సిలిండర్ ఇవ్వకుండా మీకు సిలిండర్ రాలేదని చెప్పడంతో గ్యాస్ వాహనాన్ని దేవరవేమూరులో అడ్డుకున్న మహిళలు. సైదాపురం మండలం దేవరవేమూరులో చదువులేని, బుకింగ్ అవగాహన కూడా తెలియని మహిళలను
గ్యాస్ ఇవ్వకుండా ఏజెన్సీ సిబ్బంది మీకు సిలిండర్ రాలేదని మొండి చేయి చూపిస్తూ ఉండడంతో చీపురుతో గ్యాస్ సిలిండర్ అడ్డుపెట్టి మాకు నిండు సిలిండర్ ఇవ్వనిదే కదలడానికి వీల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెప్పుకుంటారా, ఎవరికైనా చెప్పుకోండి అంటూ నిర్లక్ష్య సమాధానంతో గ్యాస్ లబ్ధిదారులు మరింత కోపోద్రిక్తులుగా మారారు. 949.50 రూపాయలు ఆన్లైన్ లో చెల్లిస్తే మెయిన్ రోడ్ లో సిలిండర్ దించి 40 రూపాయలు లబ్ధిదారుల దగ్గర వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇంటి వద్దకు గ్యాస్ బండి రావాల్సి ఉండగా మెయిన్ రోడ్డుకు ఆ సమయంలో మెయిన్ రోడ్ లో ఉంటే బండిని ఆపితేనే ఇస్తున్నారు. బండి వచ్చింది తెలియక రోడ్డు పైన బండి ఆపుకుంటే ఆన్లైన్ లో చేసిన గ్యాస్ బుకింగ్ ను రద్దు చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసుకుని ఆఫ్లైన్ లో డబ్బులు కట్టాల్సి ఉంటే అయితే గ్యాస్ ఇచ్చేసినట్టు ఎవరో ఒకరి దగ్గర ఎక్కువ మొత్తానికి బ్లాక్ లో ఏజెన్సీ సిబ్బంది చేతిపాట ప్రదర్శిస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇంతకీ బుక్ అయిన సిలిండర్లను సిమెంట్ రోడ్డు ఉన్న వీధుల్లోకి రాకుండా మెయిన్ రోడ్ లో దించి అదనంగా 40 రూపాయలు బాధుడు ఏంటో అర్థం కావడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా దేశంలో గ్యాస్ ఉత్పత్తి అయ్యే దేశంపై అమెరికా పెత్తనం కోసం వచ్చిన యుద్ధం తంట భారతదేశంలో గ్రామీణ పట్టణ సిటీ ప్రజలు గ్యాస్ కు తంటాలు పడాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా గ్రామీణ ప్రజలకు గ్యాస్ డోర్ డెలివరీ చేసేదిలా తక్షణ చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. పెట్టు అది ఆయన చేతికి పోయి నెలలో పవన్ కళ్యాణ్ పెడతాడు. లోపల నుంచి రాదులేదు వీడియా వాడు మాటల లోపల నుంచి వచ్చేస్తుంది వీడియా వాడు మాటల పాతులు రేపు పాతులు వేస్తాడు. ఈడు ఉండయి ఈడు దిగుతున్నాడు ఎలక సిలిండర్ ఉంది నీ బాధ్యత ఉండి గూడూరు పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు మహిళలు పసుపును దంచారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఎగరకుండా వేయండి వాళ్ళు కట్టేయండి సిద్ధు నీళ్ళు
మన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి మందిరం ముందు రేపు అనగా శనివారం సాయంత్రం 6 గంటలకి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగును. భక్తులలో విరివిగా పాల్గొని సీతారాముల వారి కళ్యాణాన్ని తిలకించి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు సందర్భంగా కళ్యాణోత్సవం సందర్భంగా ఉదయం పసుపు దంచిన కార్యక్రమం జరుగుతున్నది. అనంతరం సాయంకాలం 6 గంటలకి రేపు సాయంకాలం 6 గంటలకి కళ్యాణం అనంతరం 9 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగును. భక్తులందరూ చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. ఆదివారము అనగా 5/4/2026 రోజు ఉదయం వసంతోత్సవం కార్యక్రమం జరుగును. భక్తులలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. దంపతులు ఎవరైనా పాల్గొనవలసిన దంపతులు ముందుగా వచ్చి దేవస్థానం సంప్రదించి పేరు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ పురవీధిలో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్తవచన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయ వితాతలుగా నెల్లూరు నగరానికి చెందిన ప్రసన్న కుమార్ మమతా దంపతులు, వీరి కుమారులు ధనుష్, చరణ్ తేజ వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతి రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ మరియు లోక్సభలో బిల్లు ఆమోదించడంతో సంతోషం తెలియజేస్తూ గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మానసంచా కాల్చి సంబరాలు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రాయల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జీపీఎల్ క్రికెట్ పోటీల ఏర్పాటు. అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని పార్లమెంట్ ఆమోదించడంపై మట్ల కేంద్రమైన మనుబోలులో అంబరాన్ని అంటిన టీడీపీ నాయకుల సంబరాలు. గుంటూరు పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకల భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.